మంత్రి కొండ సురేఖ ఇంటి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకి ఇవ్వొద్దని నిరసనకు దిగారు. మంత్రి ఇంటి ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చేశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. మండలం కిలావరంగల్ మండలానికి సంబంధించిన మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 25 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తుంటే లెక్క ఖాతరు కూడా చేయకుండా ఈ రోజు అక్షయ పాత్రకు గవర్నమెంట్ ఇవ్వడం చాలా దురదృష్టకరం. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు మంత్రి సురేఖ మేడం గారి ఇల్లు ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. మేడం గారు ఒక మహిళ అయ్యుండి సాటి మహిళల కష్టాన్ని అర్థం చేసుకుంటారని మా సమస్యలను విన్నవించుకోవడానికి మధ్యాహ్న భోజన కార్మికులు ఒకసారి మీరు చూడండి, అందరూ 50 ఏళ్ల పైబడి 60-65 ఏళ్ల వాళ్ళు కూడా పనిచేసుకుంటారు. పిల్లలు తిండి పెట్టక వాళ్ళు స్వయం కృషిగా పనిచేసుకుంటూ బతుకుతున్న ఇట్లాంటి మహిళల మీద సాటి మహిళ అయ్యుండి ఇవాళ పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. దీన్ని తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మంత్రి గారు దిగి రావాలి, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలి, అక్షయ పాత్రకి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. మా సిఐటి నాయకత్వాన్ని కేసులు పెడతామని చెప్పేసి తీసుకెళ్లిళ్ళు వెంటనే బేషరతుగా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపడతాము. వెంటనే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇస్తానని హామీ ఇచ్చాడో ఆ హామీని కూడా అమలు చేయాలి. అక్షయ పాత్రకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను. మండలం కిలావరంగల్ మండలానికి సంబంధించి జరగాలి మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. ప్రాణమే లేదు వాళ్ళకి. మంత్రి కొండ సురేఖ ఇంటి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకి ఇవ్వొద్దని నిరసనకు దిగారు. మంత్రి ఇంటి ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చేశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, రైట్ షాల్ని మధ్యాహ్న భోజన పథకానికి అయితే అక్షయ పాత్రను ఇవ్వాలని చెప్పేసి మంత్రివర్గీయం తరఫు చర్చించారు. కొండ సురేఖ ఇంటి ముందు అయితే సిఐటి నాయకులు మధ్యాహ్న భోజన కార్మికులు వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అక్షయ పాత్రకు ఇవ్వడం వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. తమ వెంట కార్మికుల సమస్యలు పరిష్కరించవలసిన మంత్రులు స్థానిక మంత్రులు మాకే ఇబ్బంది గురిస్తున్నారని చెప్పి కొండ సురేఖ ఇంటి ముందు అయితే కొండ సురేఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ తరుణంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. హన్మకొండ రామనగర్కు చెందిన కొండ సురేఖ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఏంటంటే కోపెద్దుకులైన కొంతమంది కార్మికులు కొండ సురేఖ మంత్రి ఇంటి ఏదైతుందో ఆ ఇంటికి చుచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. వెంటనే సుబేదార్ పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కొంతమంది తరలించారు. పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం తప్ప మా సమస్యకు వినే నాదులు లేరని చెప్పేసి సిఐటి నాయకులు అటు కార్మికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్షయ పత్రిక ఇవ్వడం వల్ల తమకు
వారికి లాభం ఉంటుందో లేదో కానీ మా పొట్ట కొడుతున్నారని ఇప్పటికైనా మంత్రులు ఈ సమస్య పైన మరలా చర్చించి చర్యలు ఆలోచించి త్వరలో తీసుకోవాలని అంటున్నారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం ఎన్ని రోజులు మేము చేసి పిల్లలకు సాయం చేశాము, ఇది కాకుండా మాకు ఉపాధి కోల్పోతున్నాయి, ఇప్పటికైనా మాకు ఉపాధి కల్పించాలి. ఏదేమైనప్పటికీ మధ్యాహ్న భోజన పథకం అక్షయ పాత్ర ఇవ్వడం వల్ల మాత్రం కార్మికులు మాత్రం ఆందోళనకు చెందుతున్నారు. చాలు ఎస్ అశోక్, ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉందా? ఆందోళన అయితే ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది సుబేదార్ పోలీసులు ఇప్పుడు ఘటనస్థలం చేరుకుని ఆల్రెడీ కొంతమందిని చెదరగొట్టి వాళ్ళు కొంతమంది అయితే పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ దీంతో అయితే కొంతమంది అక్కడ చెదిరిపోవడంతో అక్కడైతే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ ఈ పోలీసులు రంగప్రవేశం చేయడంతో అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం నిరాశగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. గ్రామ